ఇక మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో నిజామాబాద్ జిల్లా రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, పసుపు రైతులకు కలిపి నిజామాబాద్ జిల్లా రైతులకే కాంగ్రెస్ ప్రభుత్వం 4,500 కోట్లు బాకీ ఉందన్నారు. నిజామాబాద్ జిల్లాలో సుమారు 2,03,000 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం 1,03,000 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందని విమర్శించారు. ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అని చెప్పినారు. యూత్ డిక్లరేషన్లో ఆమెతో చెప్పించినది ఏంది? మీరు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. మీరు ఇచ్చింది కేవలం నిన్ననే అశోక్ సార్ సెంట్రల్ లైబ్రరీలో మాట్లాడుతూ చెప్పినారు. రెడ్డి గారితో కూర్చున్న అదే అశోక్ సార్ నిన్న క్లియర్గా అద్దంకి దయాకర్ సభలో సెంట్రల్ లైబ్రరీ దగ్గర చెప్పినారు. మీరు ఇచ్చింది కేవలం 5,083 ఉద్యోగాలు మాత్రమే. అవన్నీ కూడా పాత బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు అని చెప్పినాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన మీరు 5,083 ఉద్యోగాలు మాత్రమే. మరి హామీ నిలబెట్టుకున్నదా ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన హామీ? అట్లనే ఉద్యోగం ఇవ్వకపోతే 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నది ప్రియాంక గాంధీ గారు చెప్పినారు. యూత్ డిక్లరేషన్లో ఇచ్చినారా నిరుద్యోగ భృతి? ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితుల్లో 10 లక్షల రూపాయలకు ఆర్థిక సాయం చేస్తాం బిజినెస్ చేసుకుంటే అని చెప్పినారు. ఒక్కళ్ళకన్నా ఇచ్చినారా 10 లక్షలు నిరుద్యోగికి? అట్లనే విద్యార్థులకు 5 లక్షల విద్యో భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు. ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు, ఫీజులు కట్టుకోవచ్చు అని చెప్పినారు. ఇచ్చినారా ఒక్కళ్ళకన్నా 5 లక్షలు విద్యార్థులకు? 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి, స్టూడెంట్కి స్కూటీలు ఇస్తామని చెప్పింది ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్. ఇచ్చినారా స్కూటీ ఒక్కళ్ళకన్నా? మరి మీరు ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన హామీ ఒకటన్నా అమలైందా? సమాధానం చెప్పాలి దీనికి మీరు మీనాక్షి నటరాజన్ గారు. ఆర్మూర్లో మీరు పాదయాత్ర మొదలు పెట్టే కన్నా ఇవన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి.